ఫలము లేని విశ్వాసంపై దేవుని యొక్క తీర్పు. నేటి దినము మనము యేసుక్రీస్తు ప్రభుల వారు అంజూరపు చెట్టును శపించినటువంటి సంఘటనను కేవలము వినుటకు కాదు, మన జీవితము మీద తీర్పుగా స్వీకరించుటకై దీనిని ధ్యానించుదాం. ఇది ఒక అద్భుతము కాదు, ఇది ఒక హెచ్చరిక, ఇది కోపము కాదు, ఇది ఒక పరిశుద్ధ న్యాయం. యేసు ప్రభు ఆకులతో కప్పబడి లేదా నిండినటువంటి అంజూరపు చెట్టును ఆయన చూచాడు. బాహ్యంగా జీవము ఉన్నట్టు కనిపించను, కానీ లోపల శూన్యముతో నింపబడి ఉండెను, ఫలము లేనిదిగా ఉండెను. అప్పుడు ప్రభుల వారు నిరాశతో అట్టి చెట్టును శపించిరి. ఎవరును ఇక ముందు ఎన్నడూను నీ యొద్ద ఫలము తినకుండునుగాక అని వచించినట్టు మనం చూస్తాం. మరుసటి దినమున అట్టి వృక్షము వేరులతో సహా ఎండిపోయిను అని మనం చదువుతాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో. ఇది చెట్టుకు జరిగినది కాదు, ఇది కపట విశ్వాసానికి ఇవ్వబడినటువంటి తీర్పు మిత్రమా. ప్రియులారా, మనము కూడా అంజూరపు చెట్టును పోలినటువంటి పోలికలో ఉన్నామా? ఆకులు ఉన్నవి, ఆరాధనలు, ప్రార్థనలు, సేవలు, కానీ ఫలములు ఉన్నవా? నీతి ఎక్కడా? ప్రేమ ఎక్కడా? న్యాయం ఎక్కడా? ధర్మం ఎక్కడా? పశ్చాత్తాపము ఎక్కడా? దేవుడు ఆకులను చూడడు, ఫలములను మాత్రమే చూస్తాడు. బాహ్య భక్తి ఆయనను మోసగించదు. ఫలము లేని జీవితము శాపగ్రహణానికి పాత్రము. యేసు ప్రభు ఈ సంఘటనతో స్పష్టంగా ప్రకటించాను, ఫలము లేని విశ్వాసము నిలబడదు అని, ఫలము లేని విశ్వాసము అది ఎండిపోవును అని. ఇప్పుడు ప్రశ్న, మనము జీవము గల చెట్టులమా లేక శాపగ్రస్తమైనటువంటి అంజూరపు చెట్టులమా? ఈ దినము మనము ప్రార్థించవలసినది మృదువైన మాటలు కాదు, మార్పు కావాలి. ప్రభువా, నాలో ఉన్నటువంటి కపటత్వాన్ని దహింపుము, ఫలము లేని నా జీవితము నశింపక ముందే నన్ను మార్చుము, నీ చిత్తానుసారముగా ఫలములను ఫలింపచేయు జీవముగా నన్ను చేయుము. ఆమెన్. గాడ్ బ్లెస్.